హల్లెలూయా అమ్మా అందరూ బైబిల్ తెరవండి. आइए सब लोग बाइबल खोलिए अपना अपना। ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. हर एक बाइबल खोलिए। ఈ రోజు దేవుని యొక్క మరి వాక్యాన్ని ధ్యానిద్దాం. आज का दिन प्रभु का वचन को ध्यान करेंगे। మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. हम प्रकाशित वाक्य को ध्यान कर रहे थे। మరి 7 సంఘాలలో మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మరి చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నాం. 7 कलीसियाओं में परमेश्वर के उद्देश्य को हम लोग जान रहे थे। మనం ఎఫెసీ సంఘాన్ని గురించి క్షుణ్ణంగా విన్నాం. हम एफेसी कलीसिया के बारे में अच्छी तरह सुन चुके हैं। ఎఫెసీ సంఘములో एफेसिस कलीसिया में మరి యేసు ప్రభు తనకు తాను ఎలా ప్రకటించుకున్నాడు? यीशु मसीह ने अपना आप को कैसा प्रकट किया है? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాలు अपने दाहिने हाथ में पकड़कर 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. 7 दिवटों के बीच में घूमने वाला कहने की विषय है करके कहता है। అంటే यानी कि ఆయన సంఘానికి దూరంగా లేడు. वो परमेश्वर से यानी कि कलीसिया से दूर नहीं है। అంటే यानी कि ఆయన మనతోనే ఉన్నాడు. वो हमारे साथ ही है। మనతోనే ఉన్నాడు ఆయన. हमारे साथ ही है। ఆయన తన దాసుల్ని మరి ఎత్తి పట్టుకున్నాడు అని. वो अपने दासों को उठा के रखा है। తన యొక్క అరచేతులతో చెక్కుకున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. अपने हथेली में खोद के रखा हूं करके कहता है प्रभु। మరి ఈ రోజు आज प्रभु మనం స్వర్ణ సంఘం గురించి విందాం. स्वर्णा कलीसिया के बारे में सुन रहे थे। ఈ రోజు నేను మీకు आज का दिन में आपको స్వర్ణ సంఘములో स्वर्णा कलीसिया में దేవుడు తనకు తాను ఎలా ప్రకటించుకున్నాడో చెప్తాను ఈ రోజు. परमेश्वर ने अपने आप को कैसा प्रकट किया है वो विषय में बताऊंगा आपको। స్వర్ణ సంఘాన్ని గురించి మొత్తం నేను చెప్పట్లేదు ఈ రోజు. स्वर्णा की कलीसिया के बारे में पूरी तरह मैं नहीं बता पा रहा हूँ आज। స్వర్ణ ఎక్కడ ఉంది, स्वर्णा कहाँ है, దాని యొక్క స్థితిగతులు ఏంటి, उसकी हालत क्या है, అని చెప్పట్లేదు నేను ఈ वो రోజు. नहीं बता रहा हूँ मैं आज। కానీ लेकिन ఈ రోజు आज के दिन ఆ స్వర్ణ సంఘములో स्वर्णा की कलीसिया में యేసు ప్రభు తనకు తాను ఎలా ప్రకటించుకుంటున్నాడు, प्रभु यीशु ने अपने आप को कैसा प्रकट किया है, ఎలా ప్రకటించుకుంటున్నాడు कैसा प्रकट किया है। చూడండి ప్రియులారా. देखिए प्रियो, 8వ అధ్యాయం 8వ వచనం, दूसरी अध्याय 2వ అధ్యాయము दूसरी अध्याय 8వ వచనం 8वीं वचन చూడండి. देखिए, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. जो प्रथम और अंतिम है, जो मर गया था और अब जीवित हो गया है, वे ये कहता है। ఏం చెప్తున్నాడు, क्या कहता है, ఏమి సంగతులు చెప్పాలనుకుంటున్నాడు क्या विषय बताना चाहता है, మనం తర్వాత ఉందాం. हम बाद में सुनेंगे। కానీ ఈ రోజు लेकिन आज ఆయన చెప్తున్నటువంటి ఒక మంచి మాట, वो कहने का एक अच्छी बातों को ఆయన ఏమై ఉన్నాడు वो क्या है वो, అంటే అర్థం ఏంటంటే यानी कि अर्थ क्या నేను है, ఏమై ఉన్నాను मैं क्या हूँ, అంటే తనకు తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, నేనేమై ఉన్నాను. अपना आप को गवाही बताता है मैं क्या हूँ। అది సంఘానికి వివరిస్తున్నాడు, वो कलीसिया को विवरण करता है, అది సంఘానికి చెప్తున్నాడు. वो कलीसिया को बताता है। మొదటి వాడును కడపటి వాడునయ్యుండి. प्रथम और अंतिम होकर, అర్థమైందా? समझ में आ गया? ఎవరు యేసు ప్రభు? कौन है यीशु मसीह? మొదటి వాడంట, प्रथम है वो, కడపటి వాడంట. अंतिम भी है। అంటే यानी कि ఇక ఆయనకి ముందు గాని उनके आगे कोई ఆయనకి వెనక గాని ना उनके पीछे ఇంకెవ్వరు లేరు, कोई भी नहीं है, ఇంకెవ్వరు లేరు. कोई भी नहीं है। నేనే मैं ही हूँ, అల్ఫా ఒమేగా, अल्फा ओमेगा, అల్ఫా ఒమేగా, अल्फा ओमेगा, నేనే. मैं ही हूँ, ఏ టు జెడ్ ए टू जेड, నేనే. मैं ही। ఇక నా తర్వాత గాని ఇక నా ముందు గాని నా వెనక గాని ఇక ఎవరు లేరు. ना मेरे पीछे, मेरे आगे, ना दाएं बाएं और कोई नहीं है। అంటే ఆయనే సార్వభౌముడు, यानी कि वही अपना आप को प्रथम बताता है, ఆయనే సార్వభౌముడు. वो सब कुछ राज करने वाला है। ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు कई बार మనము మరి ఈ దేవి దేవతలు మరి వీళ్ళందరూ ఎవరు, ఈ దేవుళ్ళందరూ ఎవరు అని చెప్పి మనకు కొన్ని సందేహాలు వస్తాయి. कई बार हमारी सोच में ये शंका आता है कि फिर ये सारे देवी देवता कौन है। పాస్టర్ గారండి, पास्टर जी, మీరు చెప్పింది మంచిదే. आप जो कहता है सही बोलते हैं। మొదటి వాడును కడపటి వాడునై ఉండి అన్నారు. प्रथम और अंतिम होकर, अब ఆయనే మొదటి వాడు, ఆయనే కడపటి వారు. वही प्रथम है वही अंत है। మీరు అంటున్నారు आप कहते हो ఇక ఆయనకి ముందు లేరు వెనక లేరని. उनके ना आगे कोई है ना पीछे कोई है। మరి ఈ దేవి దేవతలు, ये देवी देवता, ఈ దేవుళ్ళు అనబడేవాళ్ళు ये भगवान कहलाने वाले ఎవరు? ये कौन है?
మనకు కొన్నిసార్లు సందేహం వచ్చింది. हमको भी कई बार शक आता है, కొన్నిసార్లు कई बार కొంతమంది कुछ लोग ముందు దేవీ దేవతలను ఆరాధించిన వాళ్ళు पहले वो लोग देवी देवताओं को आराधना किए होंगे, మారు మనసు పొంది इसके बाद उन्होंने मन फिराव किया, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత यीशु मसीह को मानने के बाद తర్వాత కొంతమంది వాళ్ళకి ఏమని భయపెడతారంటే कुछ लोग उनको किस तरह डराते हैं कि కొంచెం వాళ్ళకి ఏమైనా బాధలు వచ్చినప్పుడు अगर उनको कुछ दुख आता है, అమ్మా మీరు దేవీ దేవతను వదిలిపెట్టేశారు, आपने तो देवी देवताओं को छोड़ दिया, మీరు వదిలిపెట్టేశారు, आपने छोड़ दिया, వాటి కోపం వచ్చేసింది, उनको गुस्सा आ गया, వాటి కోపం उनको వచ్చేసింది, गुस्सा आ गया, అందుకని మీ ఇంట్లో శాంతి లేదు, इसलिए तुम्हारे घर में शांति नहीं అందుకే है, సమాధానం లేదు, इसलिए समाधान नहीं है, అందుకే మీకు రోగాలు వస్తున్నాయి, इसलिए आपको बीमारी आती है, అందుకే మీకు బరకత లేదు, इसलिए आपको बरकत भी नहीं है, రావట్లేదు, कोई फायदा ఎందుకంటే नहीं हो మీరు रहे, ఆ యొక్క దేవతను వదిలిపెట్టేశారు. क्योंकि आप लोगों ने अपने देवी देवताओं को छोड़ दिया बोलते हैं, భయపడతారు. वो सुनकर वो लोग डर जाते हैं। అవునా? हाँ, ऐसी बात है। కొంతమంది నన్ను అడుగుతారు, कुछ लोग मुझसे पूछते हैं, పాస్టర్ గారండి पास्टर जी ఏంటి దేవీ దేవతలు కోపపడతాయా क्या देवी देवता गुस्सा हो जाते हैं, అని అడుగుతారు. ऐसा पूछते मुझसे। అసలు ఈ దేవతలు వీళ్ళు ఉండారా లేరా? आखिर क्या ये देवी देवता है कि नहीं, యా మనుషులు కల్పనేనా? या तो मनुष्यों की कल्पना है, నిజంగా ఉన్నారా? क्या हकीकत में है? మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే అయితే वही प्रथम है, वही अंत है, तो మరి వీళ్ళెవరు? फिर ये बाकी ये कौन है? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ये कहाँ से आए? వీళ్ళు మధ్యలో వచ్చారు, ये बीच में आए हैं, వీళ్ళు మధ్యలో జ్వరపడ్డారు, ये बीच में से घुस गया है, బలవంతాన జ్వరపడ్డారు వీళ్ళు. जबरदस्ती घुस गए लोग, ఎందుకంటే क्योंकि దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత जब परमेश्वर ने सृष्टि को बनाया है, ఈ సృష్టిని ఏలటానికి, इस सृष्टि पर राज्य करने के लिए, ఈ సృష్టిలో మరి ఈ సృష్టిలో ఆయన యొక్క ప్రతినిధులుగా మరి ఉండటానికి इस सृष्टि में उनके पक्ष में कोई होने के लिए ఆదాము అవ్వలను సృష్టించాడు. आदम और हव्वा को बनाया प्रभु ने। ఆదాము అవ్వలు आदम और हव्वा దేవుని యొక్క ప్రతినిధులు ప్రియులారా, परमेश्वर के पक्ष के लोग हैं, దేవుని యొక్క ప్రతినిధులు. परमेश्वर के पक्ष के हैं, కానీ लेकिन ఈ మనుషులను సృష్టించిన తర్వాత मनुष्यों को बनाने के बाद, మనుషుడు దేవుని నుంచి వేరైపోయిన తర్వాత, ये मनुष्य परमेश्वर से अलग होने के बाद, దేవుని నుంచి దూరం అయిపోయి परमेश्वर से दूर होकर సాతానుకు దగ్గర అయ్యారు. शैतान के नजदीक पहुंच गए, సాతానుకు దగ్గర అయిపోయారు. शैतान के निकट हो गए। ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయారో, जब इन्होंने परमेश्वर से दूर हो गया, సాతాను దగ్గర అయిపోయారో, शैतान का निकट आ गया, వీడు సాతానుడు పెట్టినటువంటి ఈ యొక్క కల్పన, ये शैतान का बनाया गया कल्पना में आ गए। ఇది కల్పన. ये कल्पना है। సూర్యుడు దేవుడు, सूर्य देव परमेश्वर भगवान है, చంద్రుడు దేవుడు, चांद भगवान है, భూమి దేవుడు, धरती भगवान है, గాలి దేవుడు, हवा भगवान है, వెలుగు దేవుడు, रोशनी भगवान, చెట్టు దేవుడు, पेड़ भगवान పుట్ట దేవుడు, और बिल्लू भगवान, జంతువుల దేవుళ్ళు, जंतु जानवर भगवान కర్ర, और लकड़ी, ఇనుము, लोहा, గడ్డి, घास, ఇవన్నీ చేసుకోండి మనిషి. ये सब कुछ से भगवानों को बनाया मनुष्य ने। ఎందుకని? क्यों? దేవుని దూరం అయిపోయాడు, ये तो परमेश्वर से अलग हो गया था, సాతాను దగ్గర అయిపోయాడు. शैतान का निकट आ गया। ఎందుకని? क्यों? దేవునికి మరి విరుద్ధంగా పాపం చేశాడు. क्योंकि इन्होंने परमेश्वर का विरुद्ध गुनाह किया ఈ था। నరులు, ये इंसान, ఈ నరులు ये इंसान, వాక్యం సెలవిస్తుంది ఆది కాండంలో, वचन कहता है उत्पत्ति में, దేవుడు నరులను స్త్రీలుగాను పురుషులుగాను చేసిన బైబిల్లో ఉంది. परमेश्वर ने मनुष्यों को स्त्री और पुरुष के रूप में बनाया करके వీళ్ళ लिखा ద్వారా है। సృష్టిని చెయ్యాలని, इनके द्वारा सृष्टि को आगे बढ़ाना चाहता है। ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి, సంతానవంతులు కండి. फूलो फलो फलवंत हो जाओ, विस्तार हो जाओ, पृथ्वी को भर दो, इसके लिए संतान हो जाए करके ఇప్పుడు कहा। ఈ భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా ఆదాము సంతానమే. अब जो इस धरती में जीवित रहा है, ये सारे इंसान आदम का ही संतान है। కాబట్టి మనిషి దేవుని నుంచి దూరం అయిన తరువాత, इसलिए जब परमेश्वर से इंसान दूर हो गया, సాతానుకు దగ్గరైనాక, शैतान के निकट आ गया, సాతానుడు దేవుణ్ణి మర్చిపోవటానికి కల్పించిన కల్పనే ఇది. मनुष्यों को परमेश्वर का भुलाने की यानी कि भुला देने के लिए शैतान ने युक्ति किया है। మీరు బైబిల్ మొత్తం చదివితే, अगर आप बाइबल सारा ఈ पढ़ोगे, 66 పుస్తకాల్లో క్షుణ్ణంగా చదివితే, 66 किताबों को आप अच्छी तरह पढ़ोगे, ఈ దేవీ దేవతలను పూజించిన వాళ్ళు, దేవీ దేవతలు ఎక్కడ కూడా దేవుని ముందు నిలబడలా. जो देवी देवताओं को उन्होंने पूजा किया है, वो देवी देवता कोई भी इस जीवित परमेश्वर के सामने खड़ा नहीं हो सका। బైబిల్ చదవండి, మీరు बाइबल पढ़िए, आप తెలుసుద్ది. पता चल जाएगा। ఒక ఎగ్జాంపుల్ చెప్తా. एक उदाहरण बताऊंगा। దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు దాగోను గుడిలో పెట్టారు. परमेश्वर की संदूक को ये फिलिस्तीन लोग दागोन की देवता के मंदिर में रखा। తెల్లారి పొద్దున పోయి చూస్తే भोर के समय जाके ఆ देखा, దాగోను దేవత కింద పడిపోయింది. वो दागोन की देवता जो है नीचे गिर गई।
కింద పడిపోయింది. नीचे गिरा हुआ है। వీడు చూసారు, इन्होंने देखा, మరి ఇదేంటి, अरे ये क्या हुआ, ఇదేంటి పడిపోయిందని. ये क्यों गिरा हुआ है नीचे। మళ్ళీ దాని స్థానంలో పెట్టారు. फिर उसको उठाकर अपने स्थान में रख दिया। మళ్ళీ వెళ్ళిపోయారు. फिर वो चला गए। మళ్ళీ ఉదయాన్ని వచ్చారు, फिर भोर में आके చూస్తే देखा तो మళ్ళీ కింద పడింది. फिर नीचे गिरा हुआ है। అర్థమైందా? समझ गए? మందస్సు, దేవుని మందస్సు. परमेश्वर का संदूक। ఈనాడు దేవుని మందస్సు అని యేసయ్య आज जो हमारे बीच में यीशु मसीह परमेश्वर का संदूक रूप में है, మన మధ్యలో ఉన్నాడు, हमारे बीच में है, మన మధ్యలో ఉన్నాడు. हमारे ही बीच में है। అందుకే సంఘం అంటే మనమే. यानी कि कलीसिया हम ही हैं। యేసుప్రభు ఏం చెప్పాడు? यीशु ने क्या कहा? మత్తయి సువార్త 16:18 ఏం చెప్పాడు? मत्ती सुसमाचार 16:18 में సంఘం क्या ముందు कहा? పాతాళ ద్వారములు సైతం నిలవని నేరం అని చెప్పాడు. कलीसिया के सामने अधोलोक के फाटक भी टिक नहीं सकेंगे करके बोला। నిలవ నేరం అని చెప్పాడు. वो उस पर प्रबल ना होंगे बोला। ఎందుకని ఇట్లా అయిపోయారండి ప్రజలు? क्यों ऐसा हो गया इंसान? దేవుడు ఎందుకు వదిలిపెట్టాడండి అని. परमेश्वर इनको क्यों छोड़ दिया? దేవుడు వదిలిపెట్టలేదండి. प्रभु ने नहीं छोड़ा। దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు. परमेश्वर किसी को भी नहीं छोड़ा। పౌలు గారు पौलुस कहता है గలతీయ సంఘానికి రాస్తూ गलतियों की कलीसिया को लिखते हुए 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4 अध्याय 4 वचन में कहता है, 4వ అధ్యాయం 4వ వచనం చదివితే 4 अध्याय 4 वचन में कहता है, కాలము పరిపూర్ణమైనప్పుడు, जब समय पूरा हुआ, చదవండి ఒకసారి. जब समय पूरा हुआ तो परमेश्वर ने अपने पुत्र को भेजा जो स्त्री से जन्मा ఆ और व्यवस्था के अधीन उत्पन्न हुआ, ఆ ताकि व्यवस्था के अधीनों को हाँ। मोल लेकर छुड़ा ले। ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 కాలము పరిపూర్ణమైనప్పుడు जब समय पूरा हुआ, దేవుడు తన కుమారుని పంపెను. చూద్దాం. परमेश्वर ने अपने पुत्र को भेजा। हम కాలము పరిపూర్ణమైనప్పుడు जब समय पूरा हुआ, అంటే यानी कि రక్షకుడు उद्धार करता యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి, उद्धार करते यीशु मसीह संसार में आने के लिए, ఆయన జన్మించడానికి पैदा होने के लिए దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. परमेश्वर ने एक समय को ठहराया। జాగ్రత్తగా గమనించండి, ध्यान से सुनिए प्रियो, అర్థం చేసుకోండి. समझिए। దేవుడు परमेश्वर ఒక కాలాన్ని నిర్ణయించాడు. समय को ठहरा दिया, అంటే यानी कि ఈయన ముందున్నవాడు, यानी कि ये पहले से ही है, ముందున్నవాడు. पहले से అంటే ही है। దేవుడు ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి ఉంచాడు. यानी कि परमेश्वर ने एक योजना बना के रखा है। ఏదన్నా మనం ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఏం చేస్తాం? हम कोई प्रोग्राम बनाना चाहते थे, क्या ఆ करेंगे? ప్రోగ్రామ్ ఒక విఐపిని మనం చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకోండి. उस प्रोग्राम के लिए कोई वीआईपी को हम बुलाना चाहते हैं, చీఫ్ గెస్ట్ గా चीफ गेस्ट పిలవాలనుకోండి. के रूप में बुलाना चाहता है। ముందుగానే ఏం చేస్తాం మనం? पहले से हम क्या करेंगे? ఆయనకి ఒక కాలాన్ని నిర్ణయిస్తాం. उसके लिए एक समय को ठहरा देते हैं। అయ్యా, నువ్వు పలానా సమయంలో, పలానా టైంలో, పలానా స్థలానికి నువ్వు రావాలి. जी, आप फलाना समय में, फलाना दिन में, फलाना जगह में आपको आना అంటే होगा। ఆ విఐపి ఉన్నాడా ఉండలేడా? यानी कि वो वीआईपी है कि नहीं? ఉన్నాడు. वो है, ఆయన ఉన్నాడు. वो है। ప్రోగ్రామ్ జరగబోతుంది. प्रोग्राम होने वाला है, ఇంకా 10 రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది. 10 दिन में होने वाला है, కాకపోతే ఆయన చీఫ్ గెస్ట్ ని పిలుస్తున్నారు. इसलिए उनको चीफ गेस्ट के रूप में बुलाते కానీ हैं। కాలం నిర్ణయించారు, लेकिन समय को हमने ठहराया, స్థలం నిర్ణయించారు, जगह को ठहराया, ఎప్పుడు రావాలో నిర్ణయించారు. अब आना है उसको ठहराया। అర్థమైందా? समझ गया? ఎలా రావాలో ప్లాన్ किस చేశారు. तरह आना है उसका भी प्लान बनाया। అదే విధముగా इसी रीति से పౌలు గారు पौलुस ఈ कहता है, గలితీలకు రాస్తున్నప్పుడు गलतियों को पत्री लिखते वक्त कहता है, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపెను. समय पूरा हुआ है, परमेश्वर ने अपने ही पुत्र को भेज दिया। అంటే यानी कि రక్షకుడు రాబోతున్నాడు. उद्धार करता आने वाला है, కాలాన్ని నిర్ణయించారు. उसके लिए समय को ठहरा दिया। చూడండి, देखिए, ట్రైన్ వస్తుంది, ट्रेन आ रहा है, ఆ యొక్క స్టేషన్ బయట ఉంది, वो स्टेशन से बाहर है, వెంటనే అనౌన్స్మెంట్, तुरंत अनाउंसमेंट होता है, ఇదిగో देखो ఫలానా ట్రైన్ फलाना ट्रेन ఫలానా జగన్ నుంచి వస్తుంది, फलाना जगह से आता है, ఫలానా నెంబర్, फलाना नंबर है, ఫలానా ప్లాట్ఫామ్ మీకు వస్తుంది. फलाना प्लेटफॉर्म में आ रही है। కాబట్టి इसलिए ఒక నిర్ధారిత సమయం ఉంది, अपनी उसका निर्धारित समय है, ఒక నిర్ధారిత సమయం ఉంది, एक निर्धारित समय है, అనౌన్స్మెంట్ వస్తుంది, अनाउंसमेंट होता है, ఆ బండి వస్తుంది, वो गाड़ी आ जाती है, మళ్ళీ అనౌన్స్మెంట్. फिर अनाउंसमेंट होती है। 5 నిమిషాలలో 5 मिनट में తన నిర్ధారిత సమయంలో బండి కదలబోతుంది, अपने निर्धारित समय में ये यहाँ से छूटने वाली है, బండి కదలబోతుంది. गाड़ी వెంటనే निकलने బ్యాగులు वाली है। బోగులని మనం రెడీ చేసుకుని వేస్తాం, तुरंत हम अपने बैगों को लेकर हम क्या करते हैं? వెళ్ళిపోతాం. भाग भाग के चले जाते हैं। కాబట్టి इसलिए అదిగో రక్షకుడు రాబోతున్నాడు. देखो, उद्धार करता आने वाला है, కాలం నిర్ణయించారు. समय को ठहरा दिया है। కానీ ప్రియులారా, लेकिन प्रियो, ఈ కాలము నిర్ణయించిన ఈ మధ్య కాలంలో జనములు వాళ్ళ మనస్తత్వాలకు వాళ్ళు చల్లా చెదురైపోయారు. जो समय को ठहरा दिया गया है, इस बीच के समय में लोग इधर उधर तितर बितर हो गए, भटक गए हैं। అందుకనే దేవుడు అంటాడు, इसलिए परमेश्वर कहता है, నా గొర్రెలు, मेरी, యెషయా 53 అంటాడు. यशायाह 53 में कहता है, ఏమంటాడు? क्या कहता है? నా గొర్రెలు मेरी भेड़ है,
తన మార్గాన్ని अपना अपना मार्ग को चुन ఏర్పరచుకున్నాయి. लिया। అర్థమైందా? समझ गए? కాలం అయితే నిర్ణయించారు. समय को तो ठहरा दिया, రక్షకుడు రాబోతున్నాడు. उद्धारकर्ता आने वाला ఈ है। మధ్య కాలంలో इस बीच के समय ఈ में సైతాన్ ఏం చేశాడంటే शैतान ने क्या ఈ किया? మనుషుల్ని వేసాడు, इंसानों को क्या किया? మనసుల్ని గుమ్రా చేసేసాడు. उन मनों को गुमराह कर दिया, గుమ్రా చేసేసాడు. गुमराह कर दिया। తప్పిపోయారు. वो भटक गए, भटक गए। అర్థమైందా? समझ गए? ప్రియులారా, प्रियो, దేవుని తప్పులేదు. इसमें परमेश्वर का कोई गलती नहीं है, దేవుని తప్పులేదు. परमेश्वर का गलती नहीं। మీరు గమనించిన విషయం ఇది. आप भी समझ गए होंगे। కొంచెం బైబిల్ జ్ఞానం ఉంటే, थोड़ा बाइबल के ज्ञान होने కొంచెం से, సహవాసంగా వచ్చి వాక్యం వింటే, थोड़ा संगति में आके वचन सुनने से, ఐగుప్తు దేశంలో मिस्र देश में అబ్రహాం సంతానం अब्राहम का संतान గులాం యొక్క దశలో ఉన్నారు. गुलाम की दशा में है। మోషే వాళ్ళని పాలు తేలు దేశాన్ని నడిపిస్తున్నాడు. मूसा उनको दूध और शहद बहने वाला देश में ले సీనాయి जा रहा కొండ था। దగ్గరికి వెళ్ళిన తర్వాత जब सीनाई पहाड़ के पास गए, దేవుడు మోషేని పిలిచాడు పైకి. परमेश्वर ने मूसा को ऊपर बुलाया, కొండపై పిలిచాడు. पहाड़ के ऊपर बुलाया। మోషే కొండపైకి వెళ్ళాడు. मूसा पहाड़ के ऊपर गया। వెళ్తూ వెళ్తూ जाते जाते అహరోనుతో అన్నాడు, हारून से कहा, వీళ్ళని కొంచెం జాగ్రత్త చూసుకో. उनका ध्यान रखना। ఆ ప్రజలు చెప్పాడు, उन लोगों को भी बताया, ఏదైనా సమస్యలు ఉంటే कोई भी समस्या हो, ఇదిగో అహరోను ఉన్నాడు, हारून है, ఇదిగో మిరియం ఉంది, मिरियाम भी है, నేను యెహోషువ, मैं और यहोशू, దేవుడు పిలిచాడు మమ్మల్ని. परमेश्वर ने बुलाया है ఆ हमें, కొండపైకి పిలిచాడు. हम पहाड़ के ऊपर जा మేము रहे हैं, వెళ్ళొస్తాం. हम होके ఎందుకు आएंगे। పిలిచామో తెలియదు. क्यों बुलाया हमें नहीं पता। మోషే రావటం లేట్ అయింది. मूसा का आना देर हुआ। కింద ఏం చేస్తున్నారు వీళ్ళు? नीचे ये लोग क्या कर रहे అయ్యా थे? మోషే అటు వెళ్ళిపోయాడు, मूसा कहाँ चला गया? మమ్మల్ని పిలిచిన మోషే ఎటు వెళ్ళిపోయాడు, हमें जो लेके आए वो मूसा कहाँ चला మా गया? పరిస్థితి ఏంటి? हमारी हालत क्या है अब? మేము దేవుణ్ణి ఆరాధించాలి, हम परमेश्वर की आराधना करें, దేవుని పండగ చేసుకోవాలి. परमेश्वर का त्योहार बनाना है। ఎవరా దేవుడు? कौन है वो परमेश्वर? మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు. हमें मिस्र से जो लेके आया वो परमेश्वर। ఇప్పుడు ఆ దేవుని మేము ఆరాధించాలి. अभी उस परमेश्वर की हम आराधना करना है। వెంటనే అహరోను కొట్టబోయాడు. तुरंत हारून को मारने ఇప్పుడు गए। మేము ఆరాధించాలి, अभी हमें आराधना మా करना ముందు है। దేవుని పెట్టు. हमारे सामने प्रभु परमेश्वर को खड़ा करो। ఎవరా దేవుడు? कौन है वो ఐగుప్తు परमेश्वर? నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు. मिस्र से हमें जो लेके आए वो మోషే ఏమో परमेश्वर। లేడు, मूसा तो है ही नहीं। మాకు తెలియదు. అహరోను, हारून हमें नहीं पता। మిరియమ్మ ఏం చేస్తామో తెలియదు. मिरियम आप क्या करोगे हमें नहीं मालूम। వెంటనే అహరోను तुरंत మీ మెళ్ళల్లో ఉన్నటువంటి మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ ఒంటి మీద ఉన్న బంగారాలు ఏంటి అన్ని ఇచ్చేసేయండి. तुरंत हारून ने कहा तुम्हारे पास जो जो सोना चांदी है वो सब दे दीजिए। చక్కగా ఒక వేసాడు, దూడం చేసేసి, अच्छी तरह का बछड़ा बना दिया, उससे దూడం చేసేసి. बछड़ा बना दिया। సార్ దూడను ఆరాధించినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? उस बछड़े की आराधना करते वक्त उन्होंने क्या कहा? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈయనే. मिस्र जो से हमें जो छुड़ा के लाए परमेश्वर यही है। సాతాను లింక్ పెట్టేశాడు. शैतान ने देखा कैसे దేవుడు ఆయనే, परमेश्वर वो కానీ ఆయన్ని ఈ రూపంలో చూసుకోండి మీరు. लेकिन उस परमेश्वर को इस रूप में देखो। शैतान అది कहता వాడి है। లింక్. అది बस ये शैतान का योजना है। ఇట్లానే इसी तरह మనుషులు తప్పిపోయారు, मनुष्य तितर बितर भटक गए हैं, తప్పిపోయారు. भटक चुके हैं। అందుకే इसलिए యేసు ప్రభుల వారు यीशु मसीह బాప్తిసం తీసుకొని बपतिस्मे के बाद అరణ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లిపోయిన जब पवित्र आत्मा को दिया, 40 రాత్రులు సాతాను ఓడించి 40 दिन और रात शैतान को हराकर ఆయన సువార్త అందించబోయేటప్పుడు जब वो सुसमाचार सुनाने जा ఆయన रहा నోటి था, నుంచి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? उनके मुंह से सबसे पहले निकलने वाली बात क्या है? మారు మనస్సు పొందండి, मन फिराव करो, దేవుని రాజ్యము परमेश्वर का राज्य సమీపముగా निकट ఉన్నది. है। ఎందుకంటే ఈ మాట क्यों कहा इन्होंने? తగ్గిపోయారు, क्योंकि भटक चुके हैं लोग, తగ్గిపోయారు. तितर बितर हो गए हैं। యేసు రక్షకుడు కోసం ఏమో కాలం నిర్ణయించారు. उद्धारकर्ता के लिए तो समय ठहराया गया। ఆయన వచ్చి वो आकर ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారిని जो व्यवस्था की अधीन है విడిపించాలి. उनको छुड़ा लेगा। ఎవరండి ధర్మశాస్త్రం కింద ఉంది? कौन है व्यवस्था की अधीन? మనం కాదు. हम नहीं है। అర్థం చేసుకోండి, समझ लिए, మనం కాదు. हम नहीं। మరి ఎవరు? फिर कौन? ఇజ్రాయేలు, इजरायली लोग, ఇజ్రాయేలు इजरायली, యూదులు. यहूदी। మనకు ధర్మశాస్త్రం లేదండి, हमारे लिए धर्म व्यवस्था नहीं था। మనం అన్ని జనులు, हम तो अन्य जाति हैं, అన్ని జనులు. మనం हम अन्य जाति थे। యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు जब यीशु मसीह संसार में पैदा हुआ, పోయినసారి మీకు చెప్పాను, पिछले बार मैंने बताया, సిమియోను सिमियोन नामक తను తీసుకుని ఏమన్నాడు? यीशु को लेके क्या कहा? ఏమన్నాడు? क्या कहा? ఆ లోకాసు వార్త 2వ అధ్యాయము 32-31 ఉంటది. అంటే ఏమన్నాడు? लूका सुसमाचार 2 अध्याय 31 और 32 में क्या लिखा है? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును, अन्य जाति को प्रकट करने के लिए, అన్యజనులకు ఎలుగుగాను, ఇశ్రాయేలుకి నీ ప్రజలను ఇజ్రాయేలుకి మహిమగాను, इजरायली की खातिर महिमा हो, సకల ప్రజలతో సిద్ధపరిచిన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన सब देशों के लोगों के लिए तैयार किया गया రక్షణ నేను కనులారా చూసే. उद्धार को मैंने अपनी आंखों से देखा। అర్థమైందా మీకు? समझ गए आप? అర్థమైందా? समझ गए? ఈయన మొదటివాడు, ये प्रथम है, మొదటివాడు प्रथम है, స్వయంభవుడు. वो स्वयंभव है।
యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు, यूहन्ना सुसमाचार 17 में कहता है, తండ్రి हे पिता, నాకు నా నా మొదట నీ దగ్గర ఉన్న నాకు మహిమ ఉంది, पहले मेरी महिमा जो आपके साथ था ना, మహిమ ఉంది, जो ఆ महिमा మహిమ था, నాకు ఇప్పుడు ఇవ్వు. उसी महिमा को फिर से मुझे दो। జగత్తు ఉత్పన్నం అయ్యబడక ముందే జో నా మహిమ ఒకటి ఉంది నీ దగ్గర. जगत की सृष्टि के से पहले చదవమ్మది. एक महिमा है तुम्हारे पास। ఆ 17:5 తండ్రి లోకం పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నన్ను నీ యొద్ద ఇప్పుడు నన్ను మహిమ పరుచుము. हे पिता, हाँ। तो अपने साथ मेरी महिमा उस महिमा से कर जो जगत की सृष्टि से पहले मेरी तेरी साथ थी। ఆ, మేరీ తేరీ ఎంత గొప్ప మాట తెలుసా? कितना अद्भुत बात है, देखिए। నాతో నీకున్న मेरी तेरे साथ जो थी ఆ మహిమ నాకు కావాలి. वो महिमा मुझे चाहिए। ఇప్పుడు ఎక్కడున్నాడండి? अब कहाँ है अभी? ఎక్కడున్నాడు ఆయన? कहाँ है वो? వాక్యమైన దేవుడు. वचन रूपी परमेश्वर। దేవుని దగ్గర వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. वो परमेश्वर के पास वचन रूपी परमेश्वर है। చాలా మంది అంటారు, कई लोग कहते "ఈ हैं యేసు ప్రభు మొనటివాడేగా, आपका यीशु मसीह तो कुछ समय से पहले था, మొనటివాడేగా." कुछ समय का ఆయన है, మొనటివాడు కాదు. वो कुछ समय का पहले ఈ नहीं है। యొక్క స్ఫురణ సంఘంలో చెప్తున్నాడు, इस स्फुरना कलिशा में कहता మొదటి है, వాడును కడపటి వాడును నేనే. प्रथम और अंतिम में ही हूँ। అబద్ధమాడు. वो झूठ नहीं నరుడు कहता, కాదు అబద్ధమాడతాను. वो इंसान नहीं है झूठ बोलने के लिए। నేను ఉన్నాను मैं हूँ, ఉన్నాను मैं हूँ, కానీ लेकिन నా కొరకు దేవుడు కాలాన్ని సిద్ధపరిచాడు. परमेश्वर मेरे लिए समय को ఒక ठहराया, కాలాన్ని एक సిద్ధపరిచాడు. समय को ठहराया। ఏదేను మనములో अदन की वाटिका में ఎప్పుడైతే ఆదాములు పాపం చేశారో, जब आदम हव्वा ने पाप किया था, దేవునికి దూరం అయ్యారో, परमेश्वर से दूर हो गए। ఏ పామ हे సర్పమా हे सांप, ఇదిగో देखो స్త్రీ గర్భాన ఒక వ్యక్తి పుడతాడు, स्त्री का गर्भ से एक इंसान होगा, పుడతాడు. वो एक ఏ आएगा। సైతానా, हे शैतान, నీ తలని చితకబడుస్తాడు, तेरे सर को कुचलेगा, నీ తలని చితకబడుస్తాడు. तेरे सर को कुचलेगा। వాగ్దానం అయిపోయింది. वादा हो गया, కాలాన్ని నిర్ణయించాడు, उसके लिए समय को ठहराया, కాలాన్ని समय నిర్ణయించాడు. को ठहराया। కానీ लेकिन ఈ మధ్య కాలంలో इस बीच में దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. परमेश्वर ने व्यवस्था दिया। ధర్మశాస్త్రం అంటే, व्यवस्था यानी कि ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకి? व्यवस्था क्या कहती है हमसे? ఆశించొద్దు, लालच नहीं करना, పాపము, वो पाप है, పాపము, पाप है, దీన్ని ముట్టొద్దు, इसको नहीं छूना, దీన్ని ముట్టొద్దు. इसको नहीं छूना, ముడితే పాపం. छूने से गलत है, पाप है। మనోడు ఏం చేస్తాడు? हम इंसान क्या करते हैं? అటు ఇటు చూస్తాడు. इधर उधर देखेगा, तुरंत चुपचाप छू के आएगा। ఎవరికండి నష్టం? किसका नुकसान होगा? దేవుడికా परमेश्वर का क्या? మనిషికా? इंसान का? చూడు ముట్టొద్దన్నాడు. प्रभु ने कहा नहीं छूना, అంటే यानी कि ఈ పాపం ఇడు పాపి అని దీని వల్ల తెలుస్తుంది మనకి. ये मालूम पड़ जाता है कि इंसान पापी है, పాపి पापी है। చెప్పిన దాన్ని जो बताता है పాటించడు, उसको पालन नहीं करता, పాటించడు. पालन नहीं करता। ఒకసారి एक बार ఒక పెద్ద హోటల్ ఉందంట. एक बहुत बड़ा होटल था, ఆ హోటల్లో वो होटल में పెద్ద విఐపీలు ఉంటారు. అక్కడ बड़े बड़े वीआईपी लोग रहते हैं। చుట్టూరు ఒక కొలను ఉంది. चारों तरफ एक अच्छी सी झरना जैसा है, కొలను తలాబు तालाब जैसा है, ఆ చుట్టూరు ఉంది, चारों तरफ, మధ్యలో బిల్డింగ్ ఉంది. बीच में बिल्डिंग है। కొంచెం చల్లబుట్టేల ठंडा समय మనుషులు వచ్చి लोग आके, అక్కడ ఒక గేలా ఉంటదంట. बंसी होती है वहां पे, ఆ గేలాను తీసుకొని वो बंसी लेकर చక్క కూర్చొని చేపలు పడతారంట वहाँ సరదాగా. बैठ के मछली पकड़ते हैं। తో ఆ చేపలు పట్టినప్పుడు ఆ చేపలు పడితే ఆ నీళ్లు కూడా మాల్కనంతా పాడైపోతుంది. वो ऐसा पकड़ने की वजह से वो बालकनी सारा खराब हो रहा था, అందుకని అక్కడ ఏం చేశారంటే, इसलिए वहां क्या करा, ఇక్కడ వచ్చి ఎవరు కూడా ఇక చేపలు పట్టకూడదు ఈ బాలకాలను రాశారంట. यहाँ की इस बालकनी से कोई भी मछली नहीं पकड़ना चाहिए। వెంటనే तुरंत ఆ బాలకానికి వచ్చి, बालकनी में जो भी आता है, ఇక్కడికి వచ్చి ఎవరు చేపలు పట్టకూడదు, వెంటనే గేలాన్ని తీసుకుని చేపలు పడతారు. यहाँ आके कोई भी मछली नहीं पकड़ना चाहिए। वो पड़ा और तुरंत बंसी लाके मछली के लिए डाला। పాపి पापी है। ఎక్కడ పోతుంది పాప స్వభావం? कहाँ जाएगा पाप का स्वभाव? మీరు మెట్రోలో చూసారా? अपने मेट्रो में देखा, మెట్రోలో చూసారా? मेट्रो में देखा, ఎవరు కూడా సౌండ్లు పెట్టి పాటలు వినకూడదు, कोई भी मोबाइल में आवाज करके ऊंची आवाज से नहीं गाना सुनना चाहिए, పాటలు పెడతారు. गाना सुनने लग जाए। ఈ డోర్ కి ఎవరు కూడా ఆనుకోకూడదు, कोई भी दरवाजे के साथ सटके नहीं रहना बोलते हैं। దర్వాజకు ఆనుకోనలా చూస్తాం. जरूर इंसान दरवाजे से सटके ही खड़ा हो నేను जाता ఒక రోజు है। फिर मैंने एक दिन ఇద్దరు యవనస్తుల్ని, 2 नौजवानों నేను को, మెట్రో దగ్గర నుంచున్నా. फिर मैं ट्रेन मेट्रो में उनके साथ खड़ा था। అది ఆ దర్వాజా
సట అయిపోయింది, दरवाजा ऐसे ऐसे आके बंद हो गया, వెళ్తుంది. वो गाड़ी चल रही थी, వాళ్ళిద్దరం అనుకున్నారు. वो दोनों उसके साथ साथ गया। నేను అన్నాను फिर मैंने कहा ఇటు రండి అన్న, आगे इधर आ जाओ, ఇటు రండి అన్న. इधर आ जाओ। అంటే వాళ్ళు ఏంటి ఏంటి అంకులు అన్నారు. उन्होंने बोला क्या अंकल, ఏంటి అంకులు అన్నారు. क्या अंकल बोला। అంటే నేను అన్నాను मैंने कहा అది మీకు చెప్పారు కదా దానికి టచ్ అవ్వద్దని, आपको तो ऐलान किया गया है उसके साथ सट के नहीं रहना, ఎందుకు దానికి టచ్ అయ్యారంటే आप दरवाजे के साथ चुपके क्यों खड़े हैं। ఇటు చూసి ऐसा देखकर ऐसा चला गया। అప్పుడు అన్న అనుకున్నాను నేను, ఒరే तब मन में పాపి मैंने सोचा, ఇన్సాన్, अरे पापी इंसान, దేవుడు కూడా ఎంత బాధపడ్డాడు మిమ్మల్ని గురించి, परमेश्वर भी आपके वो लेकर कितना दुखित हुआ होगा, మమ్మల్ని గురించి అంత బాధపడ్డాడు. कितना दुखित हुआ। చెప్తే మనం నేను सुन बताने से हम नहीं सुनते, మా వాడికి రెండు తక్కువ అన్నాడు. हमारी बेटे को ये दो कमी है। రెండు తక్కువ అయితే ఏముంటదిలే, हाँ, केवल दो ही तो कमी, क्या है फर्क पड़ता, ఏంటి అన్నాడంట. क्या करके पूछा, అయ్యి ఏం లేదు, हाँ कुछ भी नहीं है, చెబితే వినడు, बताने से सुनता नहीं, వాడు తెలియదు. खुद को पता ही। ఓరి బాబో ये तो बहुत बड़ी ఇది खतरा కథ है। నాకు, ये बहुत बड़ा खतरा है, చెబితేనే వినడు, बताने से नहीं समझता, ఆడికే ఆడి తెలియదు. खुद को मालूम ही नहीं। ఇక దేవుడు కూడా బాగా కాపాడాడండి, ऐसा इंसान को परमेश्वर भी नहीं बचा पाए, దేవుడు కూడా కాపాడాడు. परमेश्वर भी नहीं बचा पाए। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు परमेश्वर మనిషితో ఎక్కడ కూడా తప్పు చేయలేదు, इंसान के साथ कहीं भी गलत नहीं किया, ఎక్కడ కూడా తప్పు చేయలేదు. कहीं पे भी गलत नहीं దేవి किया, దేవతలు పెట్టుకోమని చెప్పలేదు, कहीं पे भी देवी देवताओं को बनाओ करके नहीं कहा। అవి దేవుళ్ళు కాదు, वो परमेश्वर भी है, వాటికి శక్తి లేదు. उनके पास ना कोई शक्ति है। ఈయన మొదటి నుంచి ఉన్నవాడు, परमेश्वर जो है शुरू से है, ఆది నుంచి ఉన్నవాడు. आदि से है। మీకు అర్థమైందా? आपको समझ में आ रहा है? మొదటి నుండి ఎక్కడ, पहले से मतलब कहाँ, మొదటి నుండి ఎక్కడ कहाँ అంటే पहले से, సృష్టి ఆరంభము కాక ముందు అన్నాడు. ముందు यानी कि सृष्टि की उत्पन्न होने से అంటే पहले, లోకము పుట్టక మునుపు, यानी कि सृष्टि यानी कि संसार उत्पन्न होने से पहले, అంటే లోకాన్ని సృష్టించక ముందు यानी कि सृष्टि को बनाने से నీ पहले దగ్గర నాకు ఏ మహిమ ఉందో तुम्हारे पास कैसी महिमा थी मेरी, మళ్ళీ ఆ మహిమ నాకి, फिर वही महिमा मुझे నేను लौटा వస్తున్నా మీ దగ్గరికి, दो। मैं आ रहा हूँ तुम्हारे ఆ पास, మహిమ నాకి. वो महिमा मुझे दो। కరెక్ట్. सही बात है। ఆ తర్వాత उसके बाद మొదటి వాడను प्रथम हूँ కడపటి వాడను और अंतिम ही, అంటే यानी कि ఏదేను వనములో अदन की वाटिका में దేవుడు వాక్యమైన దేవుడు वचन रूपी परमेश्वर యేసు ప్రభు यीशु मसीह చల్లబుట్టాల ठंडी ठंडी समय में आता था। ముగ్గురు వ్యక్తులు అక్కడ, तीन थे वहां पे, ఆదాము, आदम, అవ్వ, हव्वा, యేసయ్య. यीशु मसीह। చక్కగా తిరిగేవాళ్ళు అక్కడ. अच्छी तरह ठहरते थे उधर, ఫ్రెండ్షిప్, अच्छी दोस्ती थी उनकी, పాపం చేయక ముందు अच्छी संगति थी पाप करने से पहले। ఫ్రెండ్షిప్. अच्छी संगति మన थी। అట్లా పార్క్ లో తిరుగుతాం ఉదయాన్ని, जैसा हम पार्क में घूमते हैं सुबह सुबह, భార్య భర్త, पति पत्नी, ఇంకెవరన్నా స్నేహితుడు, कोई भी दोस्त, మన గృహంలో ఎవరన్నా నానో, अपने परिवार की कोई पिताजी, ఏ తమ్ముడో कोई भाई, తిరుగుతూ ఉంటాం, हम टहलते हैं, చక్కగా మాటలు చెప్పుకుంటాం. अच्छी तरह बातें करते। అట్లా ఏదైనా మనలో తిరిగేవాళ్ళు इस तरह धन की वाटिका में वो टहलते थे। మనకు తెలుసుగా. हमें पता है ना, షడ్రక్ మేషక్ అబేద్నెగో शड्रक मेशक अबेदनगो, అందరికీ తెలిసింది, ये सबको मालूम కానీ है। సందర్భ ప్రకారం చెప్తున్నాను. इस संदर्भ आ गई, అంటే इसमें कहता మొదటి हूं, వాడును నేను, मैं प्रथम हूँ करके बोलने ఏమన్నాడు, के लिए क्या మొదటి कहता है? వాడును కడపటి వాడును, प्रथम और अंतिम भी నేను हूँ। మొదటున్నాను मैं पहले था, కడపటి వరకు ఉంటాను. अंत तक रहूंगा। అంటే यानी कि ఆ ఆ మొదటున్నటువంటి యేసయ్య जो पहले से था यीशु मसीह, ఆదిలో ఉన్నాడు, उत्पत्ति में ही था, వాక్యమైన దేవుడుగా ఉన్నాడు. वचन रूपी परमेश्वर था। షడ్రక్ మేషక్ అబేద్నెగోని ముగ్గురిని తీసుకెళ్లి ఆ మంటలో వేసేశారు. जब शड्रक मेशक अबेदनगो तीनों को आग में डाला था, యేసుడు కనపడలా. जिसने उठा था वो नहीं दिखाई दिया। ఏ రీళ్ళు ఎక్కడ ఏరియా చూశారు. उन तीनों को जो उठा के डाले थे वो नहीं दिखाई दिया, लोगों ने ढूंढा इधर అగ్ని उधर, ఏడంతలు ఎక్కువైపోయింది కదా, क्योंकि आग तो 7 गुना बढ़ा दिया गया था। లాగేసింది, उनको खींच लिया, అలా లాగేసింది. उनको खींच लिया, వాళ్ళు కనపడలా. वो तो नहीं दिखाई दिया। ముగ్గురు తిరుగుతున్నారు, लेकिन अंदर 3 घूम रहे थे। పేడ వదిలిపోయింది. लोगों ने सोचा बस అరే खत्म हो गए మొక్కండిరా कहानी। మొక్కండిరా మొక్కండిరా అంటే విన్నారా మాట? अरे दंडवत करो मूर्ति का बोलने से सुना क्या इन्होंने? విన్నారు అసలు ఈ మాట? इन्होंने तो सुना ही नहीं, పోయారు. बस खत्म इनकी कहानी। చూశాడు देखा నెక్కున్నది. नबूकदनेस्सर ने, ఎంతమంది మనం లోపలేసిందే? हम उन कितनों को डाला था अंदर? ముగ్గురిని. तीनों को। మరి మార్షలేర్రా? फिर जो इनको उठा के फेंका मार्शल, ये कहाँ है? ఈ మార్షలేరి ये मार्शल कहाँ है? కనపట్లేదు. ये तो दिखाई नहीं दे रहे। మరి ఈ ముగ్గురు నుంచి ఇంకొకటి తిరుగుతున్నాడు ఎవడు? ये तीनों के साथ कोई और एक घूमता हुआ नजर आ रहा है, वो
कौन మనం है? లోపలేసిన ముగ్గురును కదా. हम तो अंदर 3 को डाला ఈ था। నాలుగో వ్యక్తి ఎవరు? ये चौथा कौन है? ఆయనే बस वही है। రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. ఎవరు? कौन? రక్షకుడు उद्धारकर्ता తిరుగుతున్నాడు, अंदर घूम रहा था, మంటల్లో తిరుగుతున్నాడు, आग के अंदर घूम रहा था, మంటల్లో తిరుగుతున్నాడు. आग के अंदर घूम रहा నువ్వు था। మంటల్లోకి వెళ్ళి నీతో వస్తాడు. आप में से होकर चलो, నువ్వు प्रभु జలములో तुम्हारे నడుగు साथ నీతో है। వస్తాడు. आप पानी में से होकर चलो, నీకు प्रभु బాధ आपके साथ ఉన్నప్పుడు है। నీతో ఉంటాడు, जब तेरे నీకు साथ శోధన है। ఉన్నప్పుడు నీతో तुम्हारे ఉంటాడు, पास जो संकट होगा प्रभु तुम्हारे నీకు साथ होगा। పేత్తనంలో నీతో ఉంటాడు. जब गरीबी पहाड़ते है तब भी तुम्हारे साथ रहेगा। నిన్ను ఎడవను ఎడబోయను. तुमको ना छोड़ूंगा ना त्यागूंगा, ఎడనడు ఎడబోయను. ना छोड़ूंगा ना నిన్ను त्यागूंगा, అనాథగా వదిలిపెట్టను. आपको अनाथ नहीं छोड़ूंगा, నీ దగ్గరికి వస్తాను. मैं तुम्हारे पास आऊंगा। ఎందుకంటే क्योंकि నేను మొదటి వాడిని. मैं प्रथम था, నీ మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు, वो बीच में छोड़ने वाला नहीं हूँ, మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. बीच में छोड़ने वाला नहीं हूँ। మన క్రిస్టియన్ వివాహంలో ఏమంటారు చెప్పండి? हम मसीह लोगों की शादी में क्या बोलते हैं बताइए? ఏమంటారు? क्या कहते हैं? ఇద్దరు చేతులు కలిపి ఏమంటారు? दूल्हा दुल्हन को हाथ मिलाने के बाद क्या बोलते हैं? ఎప్పుడు కూడా ఈమెను ఎడనాడక ఈమెతోనే కాపురము చేయదవా. कभी भी स्त्री को ना त्यागते हुए इसी के साथ बने रहोगे। మరి ఇది మనసులో ఏమో మనకు తెలియదు. पता नहीं इस आदमी के अंदर क्या बात है। నువ్వు అంటున్నావు కాబట్టి ఈమెతోనే కాపురము చేయదును బాద్ మీద దేఖుంగా. आप कहते हो इसलिए इसी के साथ फिलहाल रहूंगा, बाद में देखा जाएगा, मन में सोचेगा वो ऐसा। అది ఇప్పుడైతే మేమిద్దరం నీ పక్కన ఉండా, ఇతర మా దగ్గరికి వస్తావా? మేమిద్దరమే ఉండేది. अभी तो आप हमारे सामने हैं, बाद में कौन आप हमारे बीच में आने वाला? ఈమెతోనే కాపురము చేయదును. हाँ, मैं इसी के साथ ఎవరిని ఆశింపక. किसी को भी लालच ना करते हुए। అదే ఎవరిని ఆశించను, ఈమెతోనే కాపురం नहीं చేయి. नहीं नहीं, मैं किसी का लालच नहीं करूंगा, मैं इन्हीं के साथ ही रहूंगा। ఇద్దరిని दोनों से पूछेगा, ఇద్దరిని అడుగుతాడు. दोनों से ఈ पूछेगा। ప్రమాణం రాస్తాడు అక్కడ, ये जो हम खस्म खाते हैं इस प्रकार की, वो प्रभु वहां लिखेगा, రాస్తాడు. लिखेगा। ప్రియులారా, प्रियो, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఒక నిర్ధారిత సమయాన్ని దేవుడిచ్చాడు, రక్షకుడు పుడతాడు. यानी कि परमेश्वर एक निर्धारित समय को ठहराया है कि उद्धारकर्ता पैदा होगा। రక్షకుడు పుట్టాడు. उद्धारकर्ता पैदा हो गया। ఏమయ్యా హేరోదు? क्या भाई हेरोद? ఏ ఇదులకు రోజు పుట్టాడంటే అక్కడ कहाँ यहूदियों का राजा पैदा हुआ कहाँ है? ఆయనకి ఏం తెలుసు? उसको क्या पता बेचारा? ఆయనకి బాధ పెట్టడం తెలుసు. उसको लोगों को दुख देना ఈ मालूम है। అధికారులకు బాధ పెట్టడం తెలుసు. ఎడకేం తెలుసు? अधिकारियों को ये मालूम है कि कैसे प्रजा को दुख देंगे। ఎవరయ్యా అన్నాడు. ఇదులకు రాజు పుట్టాడు. यहूदियों का राजा पैदा हुआ। ఏమయ్యా పండితులకు పుట్టాడా? क्या पंडितों आप बताइए क्या అసలు पैदा ఉందా हुआ है? బుక్ లో? क्या है लिखा हुआ है ऐसा? ఇదిగోండి మేకా గ్రంథం ఉందండి, हाँ जी, ये यहाँ पे देखिए मीका पुस्तक में लिखा है। ఇదిగోండి యెషయా గ్రంథం ఉందండి, हाँ जी, देखिए एशिया की पुस्तक में రాశాడండి. हाँ लिखा हुआ ఎక్కడ है। పుట్టాడండి? कहाँ पैदा हुआ? బెత్లెహేములో పుడతాడండి. बेथलेहम में पैदा होगा। రాయబడిందా? क्या लिखा हुआ है? మొదటివాడు. प्रथम రాయబడి ఉంది, लिखा हुआ है, రాయబడి ఉంది, पहले ही लिखा हुआ है। రాయబడి ఉందా? क्या लिखा ఎక్కడ हुआ है? పుడతాడు? कहाँ पैदा होगा? ఎక్కడ పుడతాడు తెలుసా? कहाँ पैदा होगा? బెత్లెహేములో పుడతాడు. बेथलेहम में पैदा होगा। చూశాడా? देखा ఇంత గొప్ప దేవుడు. చూశాడు? कितना महान परमेश्वर है। ఒక देखा నిర్ధారిత సమయం మనకుంది. एक निर्धारित समय हमारे लिए भी है। యేసు ప్రభు మేఘాల మీద వస్తాడు. यीशु मसीह बादलों पे आएगा। యేసయ్య వచ్చాడు, यीशु मसीह तो आ गया था, జరిగిపోయింది, లేఖన భాగం పూర్తయింది, व्यवस्था पूरा हो गया, పూర్తి కాబోతుంది. फिर एक बात पूरा होने ఒక वाला है। నిర్ధారిత సమయం ఇచ్చాడు పిల్లారా. एक निर्धारित समय दिया गया। యేసయ్య మేఘాల మీద వస్తాడు, यीशु मसीह बादलों पर आएगा, ఘోర మోగుద్ది, तुर्की की आवाज होगी, ట్రంపెట్ మోగుద్ది. की आवाज होगी। కరెక్టా? सही है ना? వస్తాడు. आएगा, ముందొచ్చాడు, पहले आया था, వస్తాడు, फिर आएगा, తరువాత उसके बाद తీర్పు దినం ఉంటుంది. न्याय का दिन भी ఒక होगा। నిర్ధారిత సమయం ఉంచాడు తీర్పు దినం కోసం. एक निर्धारित समय भी दिया गया है कि न्याय करने के लिए తీర్పు జరుగుద్ది. न्याय जरूर होगा। మనం చేసిన వాటికి తీర్పు జరుగుద్ది. हम जो भी करते हैं उसका न्याय जरूर होगा। మన క్రియలు మనతో వస్తాయి. हमारे कार्य हमारे साथ आएंगे। ఇలా అర్థమైపోయిందా? प्रिय समझ गए? ఈ కాలాన్ని దేవుడు మనిషికి ఇచ్చినప్పుడు जब समय को परमेश्वर ने इंसान की खातिर दिया है, రక్షకుడు వస్తాడురా బాబు, अरे उद्धारकर्ता आने वाला మేము है, వచ్చిందాక ఆగలేమయ్యా అంటే हम आने तक नहीं रुक पाएंगे करके बोलने से దేవుడు చెప్తాడు, प्रभु क्या करेगा? మేము వచ్చిందాక ఆగలేము, हाँ, तब तक रुक नहीं पाएंगे। మాకేదో ఒక దూడని, माँ हमारे लिए कोई बछड़ा तो दे ఏదైనా दो, బర్రిని, कोई गाय को दे दो, ఏదైనా గొర్రెని. कोई भेड़ को दे दो। అరే బర్రి గొర్రె ఎందుకు కానీ రోజు మనకి మంచి ఎండనెత్తనాడు ఇది పూజ తప్పండి రారు. अरे गाय बैल को हमें क्या करना है? रोज सुबह सुबह धूप देते चलो, इन्हीं कोई पूजा करेंगे चलो। అరే మన పిల్లలకు బాగా పాలు ఎత్తున్నాడు,
పూజి हमारे అవును. बच्चों को अच्छी दूध देता है गाय, इसको पूजा करो। అరే ఎక్కడో వస్తాడు ఎందుకు మనకి ఈ బాధ? अरे पता नहीं कब आएगा उद्धार का, तो हमें क्या करना మన है? దేవుడు కావాలి. हमें तो भगवान चाहिए। ఒరే కమ్మని చెట్టురా, अरे अच्छी तरह पेड़ है, కమ్మని నీడెత్తురా, अच्छी छाया दे रही है, కమ్మని ఫలాలు ఎత్తురా, अच्छी फल देता है। మొక్క बस प्रणाम करो, మొక్క. प्रणाम करो। బస్ बस తప్పిపోయాడు మనిషి. इस तरह इंसान भटक गया है। గొర్రె भेड़ों की तरह। ఎహెజ్కేలు అంటాడు 34:31లో, एहेजकेल 34:31 में कहता है, ఆ గొర్రెలు మనుషులైన మీరే అన్నాడు. वो भेड़ जो है, जो आप, जो मनुष्य आप ही है, నువ్వు నేనే. आप और हम ही है। గొర్రెలు తప్పిపోయినాయి అంట. तो भेड़ भटक चुके हैं। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ఒరే मसीह బాబా कहता నేను है, వచ్చినాక మీరు ఆగలేకపోయారు, अब मेरे आने तक तो तुम रुके नहीं, మీరు ఆగలేకపోయారు. तुम रुक नहीं सका, మారు మనసు పొందండి. इसलिए अब तो मन फिराव करो। లౌట్ క్యా लौट के आ, తిరిగి రా, మళ్ళీ लौट के आ, వాపసే वापस आ जाओ, తిరిగి రా, लौट के आ, ఇంటికి రా, తిరిగి वापस आ जाओ अपने घर में, మారు మనసు పొందు. मन फिराओ। దేవుని రాజ్యం వచ్చేసింది. परमेश्वर का राज्य आ गया है, దేవుని రాజ్యం సమీపించింది. प्रभु का राज्य निकट है। మళ్ళీ ఆహ్వానం వచ్చింది. फिर हमें आमंत्रण मिल गया। మనం వచ్చేసా వస్తున్నాం మనం వచ్చేసి अच्छा आ गया, चलो हम करके हम उनके पीछे होना शुरू कर మన दिया। ధన్యులమి, हम लोग धन्य हैं, మనం వచ్చేసాం. हम आ गए यीशु के पास। 10 మంది కుష్ఠరోగులు 10 कोड़े थे, పండు యాజకు చూపించుకోండి అన్నాడు. जाइए और याजक को दिखाइए कहा। పోతున్నారు, जा रहे थे, పోతానే जाते जाते ही చూసుకున్నారు. देख लिया अपना आप అరే को। బాగుపడ్డాం, अरे मैं ठीक हो गया हूँ, బాగుపడ్డాం. मैं ठीक हो गया हूँ। ఒక్కడే తిరిగి వచ్చాడు, एक ही इंसान लौट के आया, ఒక్కడే తిరిగి వచ్చాడు. एक ही लौट के आया, యేసయ్య ప్రణామం చేశాడు. यीशु मसीह को प्रणाम किया। ఆ ఒక్కళ్ళలోనే మనం उसी एक में से हम हैं, మనం हम ही हैं। వాపస్ వచ్చేసాం, हम वापस आ गए, వాపస్ వచ్చేసాం. वापस आ गए। ఇలారా प्रियो, ఇజ్రాయేలుకి ఎన్ని సంవత్సరాలు సువార్త అందించాడు యేసయ్య? इजरायलियों को यीशु मसीह ने कितना समय तक सुसमाचार सुनाया? 3.5 సంవత్సరాలు 3.5 वर्ष సువార్త అందించాడు. सुसमाचार सुनाया। ఇసుక పుట్టిపోయింది, बहुत हिम्मत हार गया, ఇసుక పుట్టిపోయింది. सुना सुना के थक गया। మీ ఇల్లు మీకు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను, तुम्हारा घर तुम्हारे लिए छोड़ के जा रहा हूँ, వెళ్ళిపోతున్నాను. పోండి, మీ కర్మ మీరు చావండి, आपकी किस्मत आप मरिए करके మీరు छोड़ के, చావండి. आप सोचिए करके छोड़ के गया। ఇప్పుడు మీకు తెలియదులే. अभी आपको पता नहीं चलेगा। తర్వాత శిష్యులు పిలిచి అన్నాడు, बाद में चेलों को बुला के कहा, అంటే మీరు आइए आप సర్వలోకానికి వెళ్ళిపోండి, सारे जगत में जाइए, సర్వలోకానికి వెళ్ళిపోండి. सारे जगत में जाइए। వీళ్ళకి ధర్మశాస్త్రం చెప్పాను, मैंने इनको व्यवस्था बताया, వీళ్ళకి గోచరం కాదా, इनको समझ नहीं आया, వీళ్ళు వెళ్ళా. इन्होंने नहीं समझा। ఈ ధర్మశాస్త్రం ये व्यवस्था నేనిచ్చింది. मैंने दिया నేను है। చెప్పు సంగతులు ఏమనగా, मेरा कहने वाला विषय क्या है कि మీరు గనక మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే అక్కడ ఏమంటారు తెలుసా? ముందు ఫస్ట్ ఏమంటారు చూడండి అక్కడ. आप मत्ती सुसमाचार 5, 6 और 7वें अध्याय पढ़ने से सबसे पहले क्या कहते విని हैं? ఉన్నారు కదా మీరు, आपने तो सुन चुका है ना, చెప్పమ్మా. पढ़िए। ప్రతి మాట అంటారు అక్కడ. हर बात में कहते हैं कि फिलहाल यहाँ पे 5:38 में देखिए, ఆ, तुम सुन चुके हो, ఆ, అయితే నేను చెప్పు సంగతులు అంటాడు అక్కడ. तो मैं कहता हूँ, రాసింది అక్కడ చూడండి మీరు, लिखा हुआ वहां पे देखिए। చాలా సార్లు కనపడుతుంది फिर మీకు. 29, 39 में कहता है, परंतु मैं तुमसे कहता हूँ। ఆ, నేను మీతో చెప్పినదేమనగా, ఏమన్నా అక్కడ? क्या कहता है? నేను మీతో చెప్పినదేమనగా ఆ, దుష్టుని ఎదిరింపక. నేనమ్మ ఇక్కడ ఏమన్నాడు? यहाँ क्या कहता? पहले మీరు सुन चुके हो, విని ఉన్నారు, तुम सुन चुके हो, కానీ నేను చెప్తున్నది ఏంటంటే परंतु मैं तुमसे क्या कहता हूँ, ఈ మాటలు తీసుకెళ్ళి చెప్పండి. మీరు ये बातों को ले जाके बताइए। సర్వలోకానికి వెళ్ళిపోండి. सारा जगत में जाइए। 12 మంది శిష్యులు పంపించేశాడు. 12 चेलों को भेज दिया। అన్ని జనులు మనం हम तो अन्य जाति, ఈ సకల దేశంలో ఉన్నవాళ్ళు, सारे देश के लोग, ఆదాము సంతానం. सब आदम के संतान हैं। ఎక్కడి నుంచి అండి మనం వచ్చింది? कहाँ से हम आए हैं? ఎక్కడి నుంచి వచ్చాం? कहाँ से आए షీనారు हैं? మైదానం దగ్గర నుంచి. शिनार की जमीन से, जगह से हम आए हैं। ఏది జలప్రళయం అయిపోయిన తర్వాత जल प्रलय खत्म होने के बाद కొద్ది మంది, थोड़े से लोग, కొంత సింతిలో थोड़े से लोग నిమ్రోదు నేతృత్వంలో ఉన్నారు. निम्रोद की नीचे थे। అక్కడ దేవుడికి కోపం వచ్చింది, जब वहां परमेश्वर को गुस्सा आया, అక్కడ మళ్ళీ కోపం వచ్చింది దేవుడు. फिर परमेश्वर को वहां गुस्सा आया, ఎక్కడ పోవద్దు, कहीं मत जाना, ఎక్కడే ఉందాం, यही रहेंगे, పెద్ద కట్టుకో. बहुत बड़ा इमारत बनाएंगे। దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने कहा, వెళ్ళండి, जाइए, భూమిని నిందించండి, पृथ्वी को भर लीजिए, విస్తరించండి, विस्तार हो जाएंगे, సంతానవంతులు కండి. संतान हो जाए। నిమ్రోదు ఏమన్నాడు? निम्रोद ने क्या ఎక్కడ कहा? పోవద్దు, कहीं नहीं जाना, ఎక్కడే ఉందాం, यही रहेंगे। పెద్ద గుమ్మడి కట్టుకో. बहुत बड़ा गुम्मट बना, గగన్ సుమన్. गगन को छूने वाला। మానవుడు చూడండి చూడారా, इंसान को देखिए प्रिय, ఎవరు కళ్ళు కాని రావట్లేదే, अरे आंखें तो तेरे सर पे चढ़ ఏంద్రు गया, గాలిలో మేళ కడుతున్నావే, हवा में महल बना रहे, ఏంద్రు क्या है? ఉంచే ఉంచే ఆలోచనలు ఇస్తున్నావే. बड़े बड़े सोच रखता है। అదే నిమ్రోదు కట్టినటువంటి ఆ యొక్క పెద్ద గోపురం.
यही है निम्रोद का बनाया गया बहुत దేవుని बड़ा చిత్తంలో मीनार, లేని గోపురం కూలిపోద్ది ప్రియులారా. जो परमेश्वर के उद्देश्य में नहीं है, हर एक गुम्मट गिराया అందుకే जाएगा। అన్నాడు ఈ బైబిల్లో మా ద్వితీయోపదేశకాండం 4:2 అన్నాడు, దీనికి ఒకటి కలపొద్దు, దీని నుంచి ఒకటి తీసేయొద్దు. इसलिए परमेश्वर व्यवस्था विवरण 4:2 में कहता है, इसमें एक ना मिलाना, इसमें से ना एक घटाना कहता है। పాత నిబంధనల నుంచి ఒకటి తీసేయొద్దు, ఒకటి కలపొద్దు. पुराने नियम में से ना एक को घटाना है, ना एक मिलाना है। ఈ 39 పుస్తకాల్లో ये 39 पुस्तकों में से, తర్వాత 27 పుస్తకాల్లో उसके बाद 27 पुस्तकों में से ప్రకటన 22:18 అంటాడు, प्रकाशित वक्त 22:18 में कहता దేనికి है, ఒకటి కలిపినా इसमें से एक मिला भी दिया, తీసేసినా एक निकाल भी दिया, తెగుళ్ళు వచ్చేస్తాయి, वो महामारी आ जाएगा, కాల్చేస్తాయి. वो भस्म करेगा। అందుకని इसलिए ఈ బైబిల్ని శ్రద్ధగా చదవమన్నాడు. इस बाइबल को ध्यान से पढ़ने के लिए ఏమి कहता है। తీసేస్తున్నాం, ఏం కలుపుతున్నాం क्या है इसमें से निकालते हैं, क्या इसमें मिलाते हैं, అర్థం కావాలంటే समझने के लिए చదవాలి, पढ़ना होगा, వినాలి, सुनना होगा, కలవాలి, मिलना होगा, తెలుసుకోవాలి, जानना होगा, సమయం. समय। అందుకే అన్నాడు, इसलिए कहता है, నేను మొదటి వాడను కడపటి వాడను, इसलिए कहता है, मैं प्रथम और अंतिम हूँ, రాబోయే రారాజు. आने वाला महाराजा। ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ యెరూషలేములో సింహాసనం మీద కూర్చునే రారాజు, आने वाले 1000 वर्ष की राज्य में उस सिंहासन पर बैठने वाला లోకం महाराजा, పుట్టక ముందే దేవుని దగ్గర వాక్యమైన దేవుడు, परमेश्वर यानी कि संसार उत्पन्न होने से पहले परमेश्वर के निकट वचन रूपी प्रभु, ఆయన ఎప్పుడు తప్పు మాట్లాడు, वो कभी भी गलती नहीं कहता, ఎప్పుడు తప్పు మాట్లాడు. गलत नहीं बोलता। చూసావా, देखा, ఒక్క మాట మనకి ఎంతసేపు పట్టింది? एक बात हमें कितना समय लगा है, ఒక్క మాట. एक ही बात, మొదటి వాడును కడపటి వాడును. मैं प्रथम और अंतिम हूँ। ఎవరు ఛాలెంజ్? कोई भी ఈ challenge. మధ్యలో వచ్చిందే కల్పితం. इस बीच में जो भी आता है वो ఈ మధ్యలో వాళ్ళు మధ్యలోనే పోతారు. ये कल्पना है जो बीच में ही खत्म हो जाएगा। ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇద్దరు తప్పితే ఎవరు కానానికి వెళ్ళాల. वो मिस्र से जो निकल चुके हैं उनमें से सिर्फ 2 के अलावा कोई भी कानान में నాలుగో సంతానం, నాలుగో తరం వెళ్ళింది. तो अब्राहम का चौथा पीढ़ी चला गया, నాలుగో తరం వెళ్ళింది. चौथा पीढ़ी चला गया। అట్లానే इसी तरह రక్షణ పొందిన మనం, उद्धार पाए हुए हम, రక్షణ పొందిన మనం उद्धार पाए हुए हम అంతం వరకు కొనసాగించాలి. अंत तक अपना उद्धार को बचा के रखना है, అంతం వరకు. अंत तक। అందుకే అన్నాడు ఇక్కడ इसलिए कहता है 10వ వచనంలో చూడండి, ఇక్కడ प्रकाशित वाक्य 2:10 చూడండి, 2:10 में देखिए, ఏమన్నాడు చూడండి కింద, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. प्राण देने तक विश्वासी रह तो मैं तुझे जीवन का मुकुट दूंगा। జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనస, సోలిపోవలదు. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనస, సోలిపోవలదు. ఇలారా प्रियो, ఈ పరుగు పందెంలో इस दौड़ में మరణం వరకు ఉండాలి, प्राण जाने तक रहना है, మరణం వరకు ఉండాలి. मृत्यु तक रहना है। ఏమిస్తాడు? क्या देगा? జీవ కిరీటం ఇస్తాడు. जीवन का मुकुट देगा। ప్రైజ్ ది లార్డ్. प्रेज द लॉर्ड। మనకిచ్చిన బహుమతి, हमें दिया गया इनाम, మనకిచ్చిన బహుమతి. हमें दिया गया इनाम। అందుకే ఆయన మొదటి వాడు కడపటి వాడు. इसलिए वो प्रथम और अंतिम ఈ है। మధ్యన వచ్చిన దేవుళ్ళు గాని దేవతలు గాను సాధు సంతలు అన్ని కూడా ఉట్టియే. इस बीच में आए हुआ साधु संत देवी देवता सब कुछ व्यर्थ और बेकार है। రండి ప్రార్థిద్దాం, आइए प्रार्थना करें। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना। సర్వశక్తిమంతుడా, सर्वशक्तिमान సర్వకృపానిధి, परमेश्वर, सारे సర్వములో నిండిన దేవుడు, सब में भरा हुआ మొదటి వాడు परमेश्वर, కడపటి వాడు దేవా, प्रथम और अंतिम परमेश्वर, धन्यवाद। వందనాలు నాయనా, धन्यवाद। ప్రణామం చేస్తున్నాం. आपको साष्टांग प्रणाम करते ఈ हैं प्रभु మధ్యలో जी। వచ్చిన కల్పితాలన్నీ పాపా, इस बीच में आए हुआ सारा कल्पनाएं, ఈ దేవి దేవతలు, ये देवी ఈ देवता, మనుషులు పెట్టుకున్న వ్యర్థమైన ఆలోచన मनुष्य रखने वाला हर एक व्यर्थ विचार ప్రభువా మేము గమనించాం. हम प्रभु जान ఇంకా चुके हैं। లోకానికి చెప్పాలి, और भी हम दुनिया को बताना है మేము प्रभु। రాజులు కావటం కాదు గాని हम राजा होना ఆ है। రాజుకు ఒక అంబేద్కర్ గా ఉండాలి ప్రభు. उस राजा के लिए एक राजदूत बन के रहेंगे Oh, प्रभु praise जी। the Lord. हाँ प्रभु, धन्यवाद Praise the Lord. धन्यवाद प्रभु ఇచ్చిన जी। ధన్యత, हमें ఆత్మ दिया गया సంపాదించే धन्यता ధన్యత के लिए ప్రభు. प्रभु आत्माओं को कमाने
का धन्य जीवन है हमारे। బిడ్డలు ఈ వాక్యం విన్నారు నాయన, प्रभु आपके संतान ये वचन सुन चुके గ్రహించారు हैं, నాయన, समझ गए हैं। 100కి 100 ఫలాలు 100 సహాయం के 100 गुना फलवंत होने के लिए सहायता कीजिए। దాసుడు చెప్పిన కొద్ది మాటలు దేవుడు దీవించును. प्रभु आपका दास के द्वारा कहा गया ये वचन आशीष कीजिए। ఆమేన్. आमीन।